ప్రకారముగా వారికి అందచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం కీర్తనకారుడు 128వ కీర్తనలు 1-6 వచనాలు. ఆ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును పడేదువు. నీ లోకట నీ భార్య ఫలించిన ద్రాక్ష. ఎంతో సుందరుడమ్మతా ఎంతో సుందరుడమ్మతాను, ఎంతో సుందరుడమ్మతాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో ఎంతో మరి ఎంతో అతడెంతో ఎంతో సుందరుడమ్మతాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను. ఒక భార్య తన భర్తను మెచ్చుకోవటం కానీ, ఒక భర్త తన భార్యను మెచ్చుకోవటం కానీ చాలా ముఖ్యం. అవి చాలా విలువలు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే నీ భార్యను నీవు గౌరవించకపోతే, నీ భర్తను నీవు మెచ్చుకోకపోతే నీ కుటుంబ జీవితంలో ఎన్నో కలహాలు రావచ్చు. నీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు. ముందుకు సాగటం కష్టం. ఎందుకు? నీవు నీ యొక్క భర్తను భార్యను నిందిస్తే, కించపరిస్తే, అవమానపరిస్తే, ఎదుటి వారి ముందు తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు సహించరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సహించరు. అందుకే ఆయన ఎంత సుందరుడో ఇదిగో ఆమె పాడుతా ఉంది. ఆయనకు అర్థం కావట్లా, ఎవడు ఇంత అందగాడా, నాకంటే అందగాడా అని అంటుంది. ఏమంటుంది? ధవలవర్ణుండు రత్న